ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. హగ్గయి గ్రంథం 2 అధ్యాయము 19 వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఒకవేళ నా జీవితంలో దేవుని ఆశీర్వాదం ఇంకా నేను పొందుకోలేదేమో, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నిర్ధారకం అయిపోయిందేమో, ఎందుకు నా జీవితంలో ఇంకా దేవుని కార్యం జరగలేదు అని నీవు ఆలోచన కలిగి ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటావు అని చెప్తున్నాడు. దేవుని మాట ఎన్నడూ నిర్ధారకం కాదు. తప్పక నీ క్రియల వలన ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు చేసే మంచి క్రియలే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఉద్యోగాన్ని దీవెనకరంగా మారుస్తాయి. నువ్వు దేవుని యందు చేసిన క్రియలు, దేవుని దగ్గర నువ్వు జీవించినటువంటి నీతి క్రియలు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బట్టి అవి నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ ఆరోగ్య జీవితానికి దీవెనకరంగా ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించాను. ఒకవేళ ఇంతవరకు ఆశీర్వాదం రాలేదని కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, బలహీనపరచబడుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మొదలుకొని దేవుడు మిమ్మలను ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటలు నమ్మి విశ్వసించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాటలు దేవుడు మన వెలుపల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకంగా వెళ్ళే తండ్రి, ఈ నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. లేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహింపరిచే ధన్యత ఇచ్చారు. నన్నంతా ప్రార్థనలో మీరు తోడుకున్నారు. మరలా ఈరోజు ప్రార్థనలో మీ సహాయం దయచేయండి. ఎలాంటి శోధన, బలహీనత, ఇబ్బంది, ఇరుకు లేకుండా మీ కృప చూపించమని కోరుకుంటున్నాను. గతించిన దినాలన్నీ మీరు ఎక్కడి చాటు మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి మీ స్తోత్రాలు. వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎవరి జీవితంలో ఆశీర్వాదం లేదో తండ్రి, ఎవరి జీవితంలో దీవెన లేదు, ఎవరి జీవితంలో నేను ఇబ్బంది పడుతున్నారు, వారికి మీ ఆశీర్వాదాలు దయచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నిండు ఆశీర్వాదాలతో, దీవెనతో వారిని నింపమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దినము మమ్మలను, మా కుటుంబాలను పేరు పేరుని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వివాహ దినాలు, ఉద్యోగాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, శారీరక బలహీనత కలిగిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఏదైనా దీవులతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.